హైదర్ షా కోర్టులో బీఆర్ఎస్ నేతల పర్యటన. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా పర్యటన. అంతకుముందు తెలంగాణ భవన్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత. పోలీసుల ఆంక్షలను కాదని హైదర్ షా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో బలవంతపు కూల్చివేతలను ప్రభుత్వం వెంటనే ఆపాలి. పేదల కూడు గూడును కాంగ్రెస్ లాక్కుంటుందని హరీష్ రావు ఫైర్. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తుంది. పింక్ పవర్ రన్ నిర్వహించడం సంతోషంగా ఉందన్న సీఎం రేవంత్. పింక్ రన్ విజేతలకు బహుమతులు అందజేసిన ముఖ్యమంత్రి. స్త్రీల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి చేస్తుందంటున్న సీఎం రేవంత్. మాజీ మంత్రి ఆళ్ల నానిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఎన్నికల ప్రచారంలో లిఫ్ట్ తెగి ప్రమాదానికి గురైన మహిళ. ఆదుకుంటామని చెప్పి మాట తప్పడంతో కోర్టుకెక్కిన బాధితులు. విశాఖలో రోడ్డెక్కిన కాంట్రాక్ట్ కార్మికులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా పాదయాత్ర. విశాఖ ఉక్కును పూర్తి స్థాయిలో నడపాలని నినాదాలు. నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలంటూ డిమాండ్. విశాఖలో భారీగా పెరిగిన కూరగాయల ధరలు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తగ్గిన దిగుబడి. ఉల్లికి పెరిగిన డిమాండ్. ధరలు పెరగడంతో సామాన్యుడిపై భారం. ఏం కొనేలా లేదు అంటున్న కస్టమర్లు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. మహారాష్ట్ర వర్షాల వల్ల ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న 57,000 క్యూసెక్ల నీరు. ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. అనంతపురంలో డాగ్ స్క్వాడ్తో విస్తృత తనిఖీలు. నార్కోటిక్స్ పసిగట్టడంతో శిక్షణ పొందిన జాగిలాలు, అనుమానాస్పదులు, వారి లగేజ్లు క్షుణ్ణంగా తనిఖీలు. తిరుపతి జిల్లా పుదిపట్ల బయలులో పంటలపై ఏనుగుల గుంపు దాడులు. పూలవాండ్లపల్లె పరిసరాల్లో పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు. ఏనుగుల బారి నుంచి రక్షించాలని కోరుతున్న రైతులు. ఈరోజు మహారాష్ట్రలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 11,200 కోట్లతో చేపట్టిన పనుల శంకుస్థాపనలు. పూణేలో డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి సర్వ్ గేట్ వరకు మెట్రో సర్వీస్కి ప్రారంభోత్సవం. ఢిల్లీలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 3K రన్. ఇండియా గేట్ నుంచి భారత్ మండపం వరకు పరుగు. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి రిజిజ్. తమిళనాడులో భారీ వర్షాలు. కన్యాకుమారి సహా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. నీలగిరి జిల్లాలో నీట మునిగిన పలు ప్రాంతాలు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం. మధురై, తేని, ఈరోడ్ జిల్లాలో భారీ వర్షాలు.